హలో అండి. నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ అయితే చూసేయండి. సో, ఇప్పుడు మేమైతే కోల్వా బీచ్‌కైతే బయలుదేరుతున్నాం గోవాలో. సో, మేము ఆల్రెడీ స్కూటీ తీసుకున్నామని చెప్పాను కదా! సో, అదే స్కూటీలో మేమైతే ఇక్కడ నుంచి కోల్వా బీచ్‌కెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆల్‌మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది. సో, ఇంకా స్కూటీలో అయితే వెళ్తున్నాం. సో, ఫైనల్‌గా కోల్వా బీచ్‌కైతే వచ్చేసాం. యాక్చువల్‌గా బీచ్‌లో సన్‌సెట్ అయితే చాలా బావుంటది అంటారు కదా! సో, అందుకే మేమైతే ఇంక ఈవినింగ్ టైమ్‌లో వచ్చేసాం. ఇంకా ఇంత రష్ ఉంటదనైతే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా బైక్ పార్కింగ్ కూడా మాకసలు ప్లేస్ కూడా లేదు. అంత క్రౌడ్ అయితే ఉంది. చూసారు కదా! ఇంకా బైక్స్ అన్నీ ఎలా పార్క్ అయితే చేసి పెట్టారో. చాలా క్రౌడ్ ఉంది. ఇంకా చాలా మంది ఇంకా సన్‌సెట్ కోసమే వచ్చారనుకుంటా. నేనింకా సౌత్ సైడ్ అయితే ఇంత రష్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్త్ అయితే ఎక్కువుంటారని తెలుసు. బట్ ఈ సౌత్ సైడ్ కూడా బీచెస్ అయితే ఇంత క్రౌడ్ ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ మేము మెరినా బీచ్‌కైతే ఎళ్ళాము. అంత కొంచెం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. బట్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైమ్ సన్‌సెట్ టైమ్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉందేమో అని మేము అనుకుంటున్నాము. కానీ చాలా చాలా అంటే చాలా బావుంది. ఇంకా సన్‌సెట్ టైమ్‌లో వచ్చాం కదా! వావ్! ఇసుక చూడు ఎంత సాఫ్ట్ ఉందో. సన్సెట్ చూడు. ఈ వాటర్ కన్నా అదే బాగున్నట్టున్నాయి నాకు తెలిసి. ఇంకోటేంటంటే ఇక్కడ పారాషూట్, వాటర్ గేమ్స్, బోట్ రైడింగ్ ఇంకా చాలా ఉన్నాయి. సో, నేనిక్కడ పారాషూట్ బీచ్‌లో చూడడం అయితే ఫస్ట్ టైమ్. సో, నేను ఇంకెక్కడ బీచ్‌లో అయితే నేను ఇలా పారాషూట్ అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్. మళ్ళీ ఇంకోటి మేము బెనిలం బీచ్ కూడా వెళ్ళాము. ఇలా వాటర్ గేమ్స్, వాటర్ యాక్టివిటీస్ ఇంకేమీ లేవు. సో, ఈ కొలో బీచ్‌లో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి పారాషూట్ చూడడానికి బావున్నా, మనకి చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఉంటది. అలా పైకెళ్ళాలి బీచ్‌లో అని. బట్ అది చాలా డేంజర్ కూడా. ఇంకోటి కిందున్న వాళ్ళకి కూడా చాలా డేంజర్. ఎందుకంటే అక్కడ రోప్ చూసారు కదా! అది ఎంత లావుగా ఉంది అంటే యాక్చువల్‌గా వాళ్ళు బోట్ వాళ్ళు కానీ ఇక్కడ పైన పారాషూట్ ఉన్న వాళ్ళు కానీ చూసుకోకపోతే కిందున్న వాళ్ళకి కట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే మేము అక్కడ నించున్నప్పుడే ఆల్మోస్ట్ మాకు దగ్గర వరకు వచ్చింది. ఇంకా వేరే వాళ్ళు వచ్చి చెప్పేశారు కొంచెం దూరం వెళ్ళండి అని. సో, చూసుకోలేదు అంటే ఆ రోప్ మాత్రం కట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో, వాటికి మాత్రం మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ ఇంకొకటేంటంటే వాటర్‌లో నాకు ఉన్నప్పటి నుంచి నాకేదో తగులుతుందని వీళ్ళకి చెప్తూనే ఉన్నా. బట్ అదేంటో అర్థం కావట్లేదు. ఇంక సడెన్‌గా మళ్ళీ ఇంక కొంచెం దూరం వెళ్ళేసరికి మాకు ఇది స్టార్ ఫిష్ అయితే కనిపించింది. ఇక్కడ చూసారు కదా! స్టార్ ఫిష్ అయితే ఇలా బోలెడన్ని ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైమ్ ఇంకా బీచ్‌లో ఇలా చూడ్డాము. ఇంకొకటి ఇది కాకుండా ఇంకోటి ఏదో తగులుతుంది అని చెప్తూనే ఉన్నా. సో, అది క్రాబ్. సో, ఆ క్రాబ్ కూడా నేను ఇంకా దీంట్లో చూడడం అయితే ఫస్ట్ టైము. సో, చిన్న చిన్న క్రాబ్స్, స్టార్ ఫిష్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ బీచ్‌లో అయితే. చిన్న క్రాబ్ అదే నేను ఏదో క్రాబ్ క్రాబ్ ఇది క్రాబ్స్ అవునా క్రాబ్ అంటే ఏంటి పీతలు ఇక్కడ మట్టి చూసారుగా చాలా సాఫ్ట్‌గా ఉందని నేను మా హస్బెండ్‌కి, మా పాపకైతే తీసి చూపిస్తున్నా. నిజంగానే సాఫ్ట్‌గా ఉంది.
అమ్మో ములు అమ్మో మన చెప్పులు చూడు ఇక్కడ దాకా వెళ్తుంది కొట్టుకొస్తాయి మరి స్టార్ ఫిష్ నాకు ఇదే తగులుతుంది అప్పుడప్పుడు. ఇంకా నైట్ అయిపోతుంది, వాటర్ కూడా ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఇంకా సౌండ్ అయితే చేస్తున్నారు, విజిల్ విన్నారు కదా. సో ఇంకా లోపలికి వెళ్ళొద్దు ఇంకా అని బయటకు వచ్చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా నైట్ టైమ్ కోల్వా బీచ్లో సో ఎంత కలర్ఫుల్గా ఉందో. సో రెస్టారెంట్స్ కానీ హోటల్స్ ఇవన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మ్యూజిక్స్తోని చాలా బాగుంది. ఇంకోటి కాసేపు ఇంకా అక్కడ కూర్చొని ఏదైనా లైట్గా ఫుడ్ తీసుకొని ఇంకా వెళ్దాము అనుకున్నాము. ఎందుకంటే నేను ఆల్రెడీ డిన్నర్ అక్కడ ఇంట్లో ప్రిపేర్ చేశాను. సారీ ఇంట్లో కాదు, హోటల్లో ప్రిపేర్ చేశాను. సో లైట్గా ఏదైనా ఇంకా మా పాప ఇంకా బయటకు వచ్చినప్పుడు ఏదైనా తిందాము అంటది కదా. సో లైట్గా ఏదైనా తీసుకుందాము అని ఇంకా మేమైతే కూర్చున్నాము. మెనూ కార్డ్ ఇచ్చారు. సో మెనూ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా ఇంత కాస్ట్ ఉంటుంది అనుకోలేదు. బట్ ప్రైస్ అయితే చిన్న వాటికి కూడా చాలా ప్రైస్ అయితే ఉంది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు మెనూ కార్డ్లో ప్రైజెస్ ఎలా ఉంటాయో ఒకసారి మీరే చూడండి. సో మెనూలో అన్ని ఐటమ్స్ చూసాక ఇంకా మా పాప వెజ్ మంచూరియా తిందాము అంది. సో దాని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. సో ఇంకా అతన్ని పిలిచి మేము వెజ్ మంచూరియా ఆర్డర్ అయితే పెట్టాము. తనుండి ఇంకేమైనా ఆర్డర్ ఇస్తారా అని అడిగారు. లేదు మాకు ఇది ఒకటి సరిపోద్ది అని చెప్పాము. ఇంకా అతనుండి లేదు 1200 చేస్తేనే మేము ఆర్డర్ తీసుకుంటాం, లేకపోతే లేదు అని. ఇంకొకటి అతను చెప్పే విధానం కూడా మాకైతే అస్సలు నచ్చలేదు, చాలా రూడ్గా చెప్పాడు. కొంచెం సాఫ్ట్గా చెప్పుంటే మేము కూడా కొంచెం కన్సిడర్ చేసి సరే ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేదేమో. బట్ మాకు రూడ్గా చెప్పేసరికి మాకైతే అస్సలు నచ్చలేదు. ఆ బిహేవియర్ కూడా అక్కడ ఉండడం కూడా ఇంకా మాకు అస్సలు అయితే నచ్చలేదు. ఇంకా మళ్ళీ లేట్ నైట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఉండడం కూడా అంత సేఫ్టీ కాదనిపించింది. సో ఇమ్మీడియట్గా మేమైతే ఒక 1 సెకండ్ కూడా వెయిట్ చేయకుండా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. చూడు నిద్ర వస్తుందా నీకు అప్పుడే పాప? ఓ నిద్ర వస్తుంది చూడు. ఇంకా మా పాప చాలా టైర్డ్ అయిపోయింది, నిద్ర కూడా వచ్చేస్తున్నట్టుంది. సో కొంచెం డిసప్పాయింట్మెంట్తో అయితే మేము హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ రెస్టారెంట్ అతని బిహేవియర్ అయితే కొంచెం బాగా నచ్చలేదు. సో ఇదండి మా వీడియో అయితే. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫర్దర్లో మా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.